దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం అనే శుభ కార్యక్రమానికి మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనము. నా సేవకుడు అయిన యాకోబు భయపడుకుము, ఇశ్రాయేలు జడియకము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారును చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవ జనమ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను నన్ను ప్రేరేపించి ఉద్దేశించి చక్కని మాటలు ఆయన బోధిస్తూ ఉంటున్నాడు. ఏమనంటే, భయపడకము, జడియకము అని. భయము, జడియడము కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యతిరేకతమైన పరిస్థితుల్లో మనకు ఎదురుతూ ఉంటాయి. మనం ఉన్న వారందరూ కూడా దగ్గర ఉన్న కూడా దూరం ఉన్న స్థితిలో భయము, అలజడి చెలరేగుతూ ఉంటుంది. అవుతా ఉన్న పరిస్థితులన్నీ కూడా జరగని సమయంలో భయము, జడియడము జరుగుతూ ఉంటుంది. ఏమవుతుందో, ఎట్లా జరుగుతుందో, ఇకనైనా ఇక కార్యం జరుగుతుందో లేదో, ఇంకెంతకాలం దీని కొరకు వేచి ఉండడంలో, ఆ కార్యం జరిగేంత వరకు ఇంకెన్ని రకమైనటువంటి మాటలు, నిందలు, అవమానమును, భారమునే భరించాలో అన్న స్థితిగతులు మనం ముందుకు వెళ్తా ఉన్నామేమో. నీకున్న పరిస్థితిని మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు అర్థం చేసుకుని ఈ మాట సెలవిస్తూ ఉంటున్నాడు. యాకోబు, నువ్వు భయపడకము, ఇశ్రాయేలు నువ్వు జడియకము, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. నువ్వు ఏదైతే చెరలో ఉన్నావో ఆ చెరలో నుంచి దేవుడు నిన్ను, నీ సంతతి వారిని రక్షిస్తా అని చెప్పేసి అంటాను. నువ్వు భయపడకు, నువ్వు జడియకు, నువ్వు నెమ్మలించి నెమ్మది పొందుతావని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో ప్రేరేపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవ జన్మ, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, నువ్వైతే చెరలో ఉన్నావో ఆ చెరను బట్టి నీకు నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో, నిమ్మలించలేని స్థితిలో నీవు ఉన్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నీకు నెమ్మది కలిగింపజేయాలని ఆశపడతా ఉంటాడు. నువ్వు నిమ్మలించి నిద్రపోవాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. నిద్రలేని రాత్రి గడుపుతా ఉన్నామేమో, ఎప్పుడు ఏ సమయంలో ఏది సంభవిస్తుందని నిద్ర పట్టని స్థితిలో మనం ఉంటున్నామేమో. ప్రభు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతి కార్యం కూడా దేవుడు నెరవేరుస్తాడు, చెరలోంచి విడిపిస్తాడు. ఏ చెరలతో నువ్వు పట్టబడిన ఒక చెరలోంచి నిన్ను రక్షిస్తా అంటాడు. సమీపంగా దేవుడు లేడని చెప్పేసి దిగులు పడ్డ, దూరాన నుంచి నేను నిన్ను రక్షించుచున్నాను అని ప్రభు అంటా ఉన్నాడు. ఆయన నిత్యము కాపుదలలో నీవు ఉన్నావు, నువ్వు భద్రం చేయబడినావు కనుక నువ్వు దిగులు పడకు, జడియకు, ధైర్యంగా ఉండి నువ్వు ముందుకు సాగు. ప్రభు నీ పక్షంలో ఉన్నాడు, నీ పక్షం యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన హస్తములలో, ఆయన కౌగిట్లో నువ్వు దాచిపడినావు కనుక ప్రియ దైవజనమా, నువ్వు దిగులు పడక, జడియక, భయపడక, ప్రభు ఇచ్చేటువంటి గొప్ప రక్షణ, అద్భుతమైన కార్యము కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగుదాము. ఈ లోకంలో తల్లిదండ్రులు మరిచినా కూడా యెహోవా నిన్ను చేరదీసిన ఒక వాక్యం చక్కగా మనం ఆదరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు మర్చిపోతారు, కట్టుకున్నవారు మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు, కానీ విడివని ఎడబాయని దేవుడు మనకి ఎప్పుడు అన్నిలు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ రక్షణకర్త మనం చూస్తూ మనం ముందుకు సాగుదాము. ప్రతి చెల్లించే దేవుడు మనం విడిపిస్తున్న వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నెమ్మది కలిగింపజేస్తూ అంటున్నాడు. ఈ మాటలు మనకు హృదయంలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, నీకు వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కగా సూటిగా స్పష్టంగా మాట్లాడవయ్యా, నీకు వందములు తండ్రి. అవునయ్యా, మేము భయంగా చెరలో ఉంటున్నాం, తాకి చరణ చేయలేదు, మేము విడిపించబడతాం, తెలియని భయంగా పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు తండ్రి, యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, నేను నిన్ను రక్షించుచున్నాను అని చెప్పేసి మాతో మాట్లాడావు ప్రభు. నీకు వందములయ్యా. అవును తండ్రి, నీవే కనుక రక్షించకపోతే మేము లోకంలో కలిసిపోయే వారం ప్రభువా, బ్రతికే వారం కాదు తండ్రి. కానీ నీ కృపచేత మనం రక్షిస్తున్నందుకు వందనం తెలియజేస్తాం. ఏదైతే మేము చెరలో ఉన్నామో చెరలో తండ్రి మాకు నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. కృపచేత నాకు వేసుకొని
మీ శక్తి చేత బలం చేత నింపిన అతను మేము తన ప్రతి ఒక్క పరిస్థితుల్లో వచ్చిన అతని వ్యతిరేకతల్లో వచ్చిన అప్పుడు విడిపించడానికి సహాయం తెచ్చండి. ఎక్కడైతే మేము మోసపోయి చిక్కుబడి ఉన్నాము నా ప్రధాన నుంచి విడిపించండి, ఉపకారం జరిగించండి. నీకు వందములయ్యా. ఆర్థికంగా ఆరోగ్యంగా చితికిపోయిన వారు లేవనెత్తండి, బాగు చేయండి తండ్రి. మానసికమైన రోగుల చేత బాధపడుతున్న వారు తండ్రి ఊరటని కలిగించండి, శక్తిహీన శక్తిని అనుగ్రహించండి, వ్యాధిగ్రస్తులతో విడుదల స్వస్థ అనుగ్రహించండి. దానికి స్తోత్రము తండ్రి. ఉద్యోగంలో ఎవరో మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఒక మంచి ఉద్యోగం దయచేసినందుకు వందనం తెలియజేసిన ప్రభు. ఒక నూతన ఆత్మ నా ప్రభు తండ్రి రక్షిస్తున్నందుకు వందనం తెలియజేస్తున్న ప్రభునికి వందములయ్యా. ఇంకొక తండ్రి ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుగుతున్న కుటుంబాన్ని బ్లెస్ చేయండి, దీవించి వర్ధలింపజేయండి ప్రభు. శాంతిని సమాధాన ప్రభావ క్షేమమును ప్రభావ యొక్క సంవత్సరం అంతా వారికి అందించి మీరే మహిమ పొందాల్సింది ఆరవేస్తాం. స్కూల్కి వెళ్ళి ప్రతి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రవర్తన నెక్స్ట్ మంత్లో ప్రవర్తన స్కూల్స్ ఓపెన్ అవుతుండగా నా ప్రభావ బుక్స్ విషయంలో బ్యాగ్స్ విషయంలో నా ప్రభు తండ్రి కావాల్సిన తన సంవత్సరం మెట్రికేషన్ ఏలు విషయంలో ప్రభు మార్గం తెరిచి గొప్ప కారం జరిగించండి. అనేకులు తను మంచి స్కూల్ జాయిన్ సహాయం తెచ్చండి ప్రభు. నీకు అందం తెలియజేసిన ప్రభు. పంట పొలం బ్లెస్ చేయడం తనకి సంవత్సరం అతని మంచి దిగుబడికి సహాయం తెచ్చి నష్టం అంత కొత్త పూరించబట్టి సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తారు. కోర్టు కేసులో తను విడిపించండి. కంప్లీట్ డెలివరెన్స్ ప్రభు మీరే అనుగ్రహించి మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ ఇక పరిచయం కూడా అతను నీవు ఎత్తిపెట్టాల్సిందిగా ప్రార్థన చేస్తూ సమస్త హస్తాలకి అప్పచెప్పుకుంటూ ఏదండి ఎవరైతే నాకు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నా ప్రభువ ప్రతిదినం కూడా తనకి వాగ్దానం వింటూ కూడా తను ధైర్యపరచబడుతున్న తండ్రి అనేకులు ప్లేస్ సహాయం తెచ్చండి తండ్రి. వంద ఇంకా తండ్రి ఇక ప్లేస్ నా తండ్రి ఇంకా అనేకులు చేరటకు సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందగలను ఆరోపిస్తుంది. సర్వశక్తులైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా ప్రయోజనకరం ఉన్నట్లయితే ఇక వాగ్దానం అనేకులు షేర్ చేసి లైక్ చేసి ప్రభుని మహిమపరచ